తెలంగాణ రెవెన్యూ శాఖ పనితీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజల దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేస్తుందని, దీంతో కోర్టులపై భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణ భూ వివాదాలు, మ్యూటేషన్, రికార్డ్ సవరణలు వంటి అంశాలు కోర్టుకు వస్తున్నాయని, అధికారులు నిర్ణీత సమయంలో దరఖాస్తులను పరిష్కరించకపోవడం వల్ల ప్రజలు రిట్ పిటిషన్లు వేయాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది. దీనివల్ల హైకోర్టు విలువైన సమయం సాధారణ పరిపాలన అంశాలపైనే సరిపోతుందని, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన విధానం ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. తెలంగాణ రెవెన్యూ శాఖ పనితీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజల దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేస్తుందని, దీంతో కోర్టులపై భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణ భూ వివాదాలు, మ్యూటేషన్ అండ్ రికార్డ్ సవరణలు వంటి అంశాలు కోర్టుకు వస్తున్నాయని, అధికారులు నిర్ణీత సమయంలో దరఖాస్తులను పరిష్కరించకపోవడం వల్ల ప్రజలు రిట్ పిటిషన్లు వేయాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది. దీనివల్ల హైకోర్టు విలువైన సమయం సాధారణ పరిపాలన అంశాలపైనే సరిపోతుందని, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన విధానం ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ రెవెన్యూ శాఖ పనితీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపట్టినట్లుగా తెలుస్తుంది. ప్రజల దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతుంది కాబట్టి చాలా కేసెస్ హైకోర్టుకు వస్తున్నాయి. సో అవన్నీ సాల్వ్ చేయడంలో మా టైం సరిపోతుంది, ఎందుకు అసలు రెవెన్యూ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు అన్నట్టు విధంగా మొటకాయలు వేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, రెవెన్యూ శాఖ పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అధికారులు సమయానికి దరఖాస్తులను పరిష్కరించకపోవడంతో స్థానిక భూ సమస్యలు మొత్తం కూడా కోర్టుల వరకు వస్తున్నాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా కోర్టు వ్యక్తం చేసింది. అయితే దీంతో న్యాయస్థానాలపై అనవసర భారం పడుతుంది అనేది కూడా హైకోర్టు భావనగా ఉంది. అయితే ప్రజల భూ సమస్యను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంగా వివరిస్తున్నట్టు కూడా తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. అయితే సాధారణ భూ విధాలు, మ్యుటేషన్ దరఖాస్తులు, భూ రికార్డుల సవరణల వంటి అంశాలకు సంబంధించి అధికారులు పరిష్కరించాల్సి ఉండగా అవి నేరుగా హైకోర్టుకు చేరుతున్నాయనేది కూడా హైకోర్టు భావిస్తుంది. అయితే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోవడం వల్ల ప్రజలు రిట్ పిటిషన్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దీంతో ప్రజలకు న్యాయం అందించాల్సినటువంటి విలువైన సమయం సాధారణ పరిపాలన అంశాలపైనే ఖర్చు అవుతుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ఫిర్యాదులను వేగంగా పారదర్శకంగా పరిష్కరించే సమర్థవంత వ్యవస్థను ప్రభుత్వం అమలు చేయాలని కూడా సూచనలు అయితే చేసింది. అంటే చాలా రోజులుగా కూడా ఇప్పటికే ధరణికి సంబంధించినటువంటి లోపాల కారణంగా కూడా 10 ఏళ్ళుగా కూడా పెండింగ్ కేసులన్నీ కూడా కోర్టులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ కేసులకు సంబంధించి చాలా గ్రామాల్లో కూడా కబ్జాలు ఒకరుంటారు, రికార్డులు మరొకటి పేరు మీద ఉంటాయి. అంటే ఇటువంటి సమస్యలు మొత్తం కూడా రెవెన్యూ శాఖ వీళ్ళకి వెళ్ళి అంటే సర్వే చేసిన అనంతరం కూడా ఆ భూ పట్టాదారు ఎవరనేది కూడా రెవెన్యూ శాఖ నిర్ణయించాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలతో పాటు కొన్ని కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తి గొడవలు, వారి వారసుల గొడవలకు సంబంధించి కూడా ఈ రెవెన్యూ శాఖ పరిష్కరించాల్సి ఉంటుంది. చాలా వరకు రెవెన్యూ శాఖలో కూడా అవినీతి పెరిగిపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందని కూడా ఇప్పుడు హైకోర్టు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మండలాల్లో కూడా రెవెన్యూ అధికారులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఫేవర్గా చేయడం, వాళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాలను చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో సరైన సమయంలో సరైన సందర్భంలో న్యాయం చేయాల్సినటువంటి రెవెన్యూ శాఖ అధికారులు అవినీతి అక్రమాలకు తెరలేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ గొడవలన్నీ, ఈ సమస్యలు మొత్తం, ఈ కేసులు మొత్తం కూడా కోర్టు పరిధిలోకి వస్తున్నాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా హైకోర్టు వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే రెవెన్యూ సంబంధించిన కేసులు మొత్తం కూడా దాదాపు 10 ఏళ్ళుగా కూడా కుప్పలకు కోర్టు దాకా వస్తుందని కూడా హైకోర్టు భావిస్తున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖ పనితీరుపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వివాదాలకు సంబంధించి మొత్తం కూడా ఇష్యూస్ సంబంధించి మొత్తం కూడా రెవెన్యూ శాఖ క్లియర్ చేయాలనేటువంటి ఒక సూచన ప్రాయం కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. శివాని.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.